తిరుపతి జిల్లా కేంద్రం ఏఐఆర్ బైపాస్ రోడ్డు గవర్నమెంట్ యూత్ హాస్టల్లో శ్రీ వెంకటేశ్వర ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా గత మధుర స్మృతులను నెమరవేసుకున్నారు. 1964 నుండి ఇప్పటి వరకు చదువుకున్న విద్యార్థులు అందరూ సమావేశమై కళాశాల విద్యార్థుల కోసం వసతి గృహం సముదాయ నిర్మాణాన్ని ఆపాలని టీటీడీ యాజమాన్యాన్ని కోరారు. విద్యార్థులకు ఆరోగ్యకరమైన ఆనందకరమైన వాతావరణం కలిగించే ఆట స్థలంలో ఎటువంటి నిర్మాణాలు చేపట్టవద్దని విజ్ఞప్తి చేశారు. ఇంతకు ముందు కూడా టీటీడీ యాజమాన్యానికి చెప్పినా కూడా తమ అభిప్రాయాన్ని మార్చుకోకుండా నిర్మాణాలు చేపట్టడం తగదని, ఆపటానికి విద్యార్థులందరం కలిసి ఉమ్మడిగా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఊకా విజయ్ కుమార్, బై అండ్ సేవ్ మధు, ఆర్కాడ్ కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మంచి కాదు కాబట్టి మనందరూ చేరి ఒకటిగా ఏర్పడి దీని గురించి పోరాడదామని నా ఉద్దేశం. నమస్తే. అందరికీ నమస్కారం. నా పేరు ప్రొఫెసర్ 1991 బ్యాచ్. ఈరోజు ఈ సమావేశాన్ని పిలిచేసినటువంటి మన ఎస్వి హై స్కూల్ పూర్వ విద్యార్థులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మన ఎస్వి హై స్కూల్కి సంబంధించి గ్రౌండ్కి సంబంధించి ఒక సమస్య అంటే స్పందించి వచ్చినటువంటి 1968 బ్యాచ్ 72 బ్యాచ్ అంటే వాళ్ళందరికీ కూడా ఈ వయసులో కూడా మన స్కూల్ గురించి మన గ్రౌండ్ గురించి వాళ్ళు స్పందించి వచ్చినందుకు వాళ్ళకి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎవరైతే సీనియర్ మోస్ట్ 72, 68, 72, 68 అందుకే 72, 68 అందరికీ కూడా వారికి ప్రత్యేకించి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏదైతే ఈరోజు స్థాయిలో కావచ్చు జాతీయ స్థాయిలో కావచ్చు టోర్నమెంట్ నిర్వహించి మేమందరం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా బాబులు కావచ్చు, ఫిలిప్స్ కావచ్చు, ఎడము కావచ్చు, ఇంకా గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఇప్పుడే ఆనందంలో చెప్పాడు. అంటే మేము కూడా ఆ హై స్కూల్లో ఆ గ్రౌండ్లో మేము ఆడని గేమే లేదు. ప్రతి ఒక్క గేమ్లో కూడా కాస్త కూర్చో ఇచ్చేసి మెయిన్ హాకీ ఫుట్బాల్లో మేము అన్ని టోర్నమెంట్లో కూడా పాల్గొని ఆ స్కూల్